అది నిజమే సార్. నేనే చెప్పాను లైన్లో నిలబడొద్దు అని, కానీ ఫోన్లో చెప్పాను. వాడు ఎక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాడో నాకెలా తెలుస్తుంది సార్? అలాగైతే అశోక్ మీ దగ్గర కూర్చోలేదా? సార్ ఆ చోటు చాలా చిన్నది. నేను తప్ప అక్కడ ఇంకెవరూ కూర్చోలేరు సార్. అందుకే నా పనులన్నీ నేను బయట చేయించుకుంటున్నాను. అయితే అశోక్ ఫుల్ టైం ఎక్కడున్నారో మీకు తెలియదు అంటున్నారు, అంతేనా? అవును సార్, నిజంగానే నాకేం తెలీదు. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. సార్ నాకేమనిపిస్తుందంటే అశోక్ ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టున్నాడు, అందుకే బాంబుని తయారు చేశాడు. ఆ బాంబుని ఇంట్లో దాచినట్టున్నాడు. ఆవిడకి ఈ విషయాలన్నీ తెలియవనుకుంటాను. ఆవిడ మామూలుకే కొనుక్కుని తినడానికి ఓపెన్ చేసి ఉంటారు, బ్లాస్ట్ అయి ఉంటుంది. కానీ నీకెందుకు అలా అనిపిస్తుంది? సార్ మొదటి పాయింట్ ఏమిటంటే అశోక్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎవరూ ఒప్పుకోవట్లేదు. ఆ రోజు అశోక్ క్లీనర్ ఏమన్నాడంటే, నువ్వు అశోక్ బస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కేక్ తీసుకురావడం చూసావా? లేదు సార్. నీకు బాగా గుర్తుందా? అవును సార్, బాగా గుర్తుంది. ఇంకా రెండో పాయింట్, అశోక్ మినీ బస్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఏ వస్తువు మిస్ అవ్వలేదని చెప్పారు. మూడో పాయింట్, అశోక్ మధ్యలో ఆర్టీఓ గురించి మాట్లాడాడు, తర్వాత మాయమైపోయాడు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఈ కేక్ బాంబ్. సార్ అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది మీరు నిజమని అనుకోండి, అశోక్ తెలియకుండానే ఆ బాంబుని కేక్ అనుకుని మినీ బస్ నుంచి ఇంటికి తీసుకెళ్ళినట్టయితే దాన్ని ఫ్రిడ్జ్లోనే కదా పెట్టాలి. అలా కాకుండా ఎవరైనా ఆ కేక్ని సోఫా కింద దివాన్ కింద పెడతారా? సరే, నువ్వు పని చెయ్యి. అశోక్ సంబంధించిన SMS, సోషల్ మీడియా మెసేజెస్, అలాగే కాల్ డీటెయిల్స్ ప్రతిదీ తీసి చూడు. ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. సో తల బాగా నెప్పెడుతోందా? కమ్, నేను మసాజ్ చేయనా? వద్దు, నేను బానే ఉన్నాను. కమాన్ ఆదిత్య. అలాగే నా ఫింగర్స్ లో ఒక మ్యాజిక్ ఉంది. మల్లికా, నువ్వు ఏం చేస్తున్నావు? రిలాక్స్, యూ ఫీల్ బెటర్. మల్లికా, నేను మ్యారీడ్. నువ్వేం చేస్తున్నావు? నీకు పెళ్ళైతే ఏంటి, ఎక్కడా లేని విధంగా నీ భార్య నీతో ఉంటుందా ఏంటి? మల్లికా నీ దూరం పెడుతున్నా? మల్లికా, ప్లీజ్ గో. ఫైన్. హలో చంద్రిక, బ్యాంక్ నుంచి ఇప్పుడే మెసేజ్ వచ్చింది. 90,000 కార్డ్ నుంచి స్వైప్ చేసినట్టు. అవును, నేనే స్వైప్ చేశాను. నువ్వు ఇంటికి రా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అది 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 ఐఎమ్ సో హ్యాపీ. అరే, నువ్వు 90,000 దేనికి ఖర్చు పెట్టావు? అదే కదా సర్ప్రైజ్. నీకు ఒకటి తెలుసా, నేను ఒక డాక్టర్కి అడ్వాన్స్ ఇచ్చాను. ఎందుకు? అరే అదేంటంటే, నేను వెయిట్ లాస్ అయ్యానుగా, దానివల్ల నాకు స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి. ఆ స్ట్రెచ్ మార్క్స్ కి లిప్స్ కి మొత్తం డబ్బులు ఇచ్చేసాను. చాలా మంది సెలబ్రిటీస్, యాక్టర్స్, పెద్దవాళ్ళు అక్కడికే వెళ్తారు సర్జరీ చేయించుకోవడానికి. నాకు డాక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరికింది. నీకు సంతోషమేనా? చాలా చాలా. సరే, ఇలా చూడు, నీకోసం నేను పిజ్జా ఆర్డర్ చేశాను. నీ ఫేవరెట్ కదా. ఇదిగో తీసుకో. అరే ఆంటీ, ఇందులో కుర్మా కూరే ఉంది, మరి పప్పు? ఇచ్చింది తినేసి నోరు మూసుకొని ఉంటూ చాలు. తీవ్రవాది కొడుకైనా సరే మనం వీడికి భోజనం పెట్టాల్సి వస్తుంది. లేదు, మా నాన్న తీవ్రవాది కాదు. హే, ఇలా చూడు, నీకు ఇష్టమైతే తిను, లేకపోతే ఎక్కడికైనా పో. అర్థమైందా? మమ్మల్ని ఇలా ప్రశాంతంగా వదిలేయ్. సార్, అశోక్ గురించి మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ దొరికాయి. మేము అశోక్ ఫ్రెండ్స్ ఇంకా బంధువుల్ని అడిగినప్పుడు తను రత్లాంలో ఉంటున్నట్టు మాకు తెలిసింది. తను ITIలో ఎలక్ట్రికల్ డిప్లొమా తీసుకున్నాడు. అలాగైతే తను బస్ డ్రైవర్గా ఎందుకు పనిచేస్తున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదు సార్. ఈ అశోక్ ఇంతకు ముందు ఎలక్ట్రీషియన్గా చాలా చోట్ల పనిచేశాడంట. ఎవరితో పాటు? సార్ అది నా దగ్గర పనిచేసిన వాళ్ళలో అశోకే బెస్ట్ ఎలక్ట్రీషియన్. చాలా చక్కగా పనిచేస్తాడు. ఏమని చెప్పమంటారు, అతను ఒక కళాకారుడు సార్. ఉన్నట్టుండి అతనికి ఏమైందో తెలీదు, ఒకరోజు నా దగ్గరికి వచ్చి సార్ నేను పని మానేస్తున్నానని చెప్పాడు. దానికి కారణం ఏంటో చెప్పాడా? సార్ అది నేను మళ్ళీ అడగడానికి ప్రయత్నించాను సార్, ఏమైందో చెప్పమన్నాను, కానీ వాడు సమాధానం చెప్పలేదు. తర్వాత మరుసటి రోజు నుంచి పనికి రావడం మానేశాడు. నేను మానేయాలనుకోలేదు సార్, నా భార్యే పట్టుబట్టింది. ఇలా చూడండి, మీరు బస్సును నడపండి. ఏంటి, నేను బస్సు నడపాలా? కానీ ఎందుకని? అంటే నేను మీ జాతకాన్ని సిద్ధాంతికి చూపించాను. ఆయన మీకు చెవ్వదోషం ఉందని చెప్పారండి. చెవ్వదోషం ఉన్న వాళ్ళందరూ ఈ ఎలక్ట్రీషియన్ పనులన్నీ మానేసి ఇదేనా చేసుకోవాలంట.
నా మాట వినండి. అరే కానీ నేను కాస్త నువ్వు కానీ అంటే ఏమీ లేదు. నేను చెప్తున్నాను, మీరు చేయాలి అంతే. మన చింటూ మీద ఒట్టు, ఇదిగో నా మీద అరే కూడా ఏంటి ఒట్టు. నువ్వు ఇలా ఒట్లవి వేయకు, నాకు నచ్చదు. ప్రేమగా చెప్తే చాలు. అందులో ఎంత నిజం ఉందో మేము కనిపెట్టుకుంటాం. ఇప్పుడు నువ్వు లాకప్లోనే ఉండు. ఒక రిక్వెస్ట్ సార్, నా కొడుకు ఒంటరిగా ఉన్నాడు. తల్లి చనిపోయిన తర్వాత ఎవరు చూసుకుంటున్నారో నాకేం తెలియదు. ఒక్కసారి వాడిని చూడనివ్వండి. మేము ట్రై చేస్తాం. త్వరలోనే నువ్వు కలవచ్చు. ఉం? ఏమనిపిస్తుంది? వాడు నిజమే చెప్తున్నాడా? అంత నాటకాలు సార్. ముందు అశోక్ వైర్స్ అండ్ ఫ్యూస్ ని గోల్మాల్ చేశాడు. ఆ తర్వాత పని వదిలేశాడు. ఆ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళి బాంబు తయారు చేసి ట్రైనింగ్ తీసుకున్నాడు. బహుశా ఈ అశోక్ ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ కి శిల్పశిల్గా పనిచేస్తున్నాడా? లేదు రాజ్దీప్, వాడలా ఉండుంటే ఏటీఎస్ ఒక్క డేటాబేస్లో ఎన్నెన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజింగ్ ఉన్నాయో అందులో వీడి లింక్ ఉండుంటుంది. అది లేదు. ఎంతైనా వీడు లోకల్ మనిషి, మధ్య వ్యక్తి, కిలాడి. అటువంటి వాడిని రిక్రూట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా. ఇప్పుడు నీ కోరిక తీరిందా? అయితే నా నోరెవరు తీపి చేస్తారు? ఇలా చూడు, ఈ నెక్లెస్ మాత్రం దొరికిందంటే పార్టీలో నేనే స్టార్లా ఉంటాను. కానీ నాకు అదృష్టం లేదుగా. నేను మళ్ళీ మా అమ్మ దగ్గర చేతులు చాచాలి. సారీ సార్, మేము గోల్డ్ కానీ డైమండ్ కానీ కొనడానికి ఎలాంటి లోన్ ఇవ్వలేము. కానీ మీరు ఒక పని చేయొచ్చు. పర్సనల్ లోన్ తీసుకోండి. 18% రెడ్యూస్ రేట్కి. మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే చాలు. మీడియా నుంచి ప్రెషర్ ఎక్కువైంది. ఇక హోమ్ మినిస్టర్ గారు ఈ కేసు గురించి అప్డేట్స్ అడుగుతూనే ఉన్నారు. తొందరలోనే దాన్ని క్లియర్ చేస్తాను సార్. జై హింద్. జై హింద్. సార్, మేము ఆ ఏరియాలో ఉన్న ఫర్టిలైజర్ ఇంకా ఫార్మాసిటికల్ కంపెనీ మొత్తం చూసాము. అందరి దగ్గర అమోనియం సైట్రేట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంది. సార్ ఆశిష్ అనే అతన్ని మనం పట్టుకున్నాం. తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను, పూర్తిగా క్లీన్గా ఉంది సార్. అప్పుడు అశోక్ సార్, అశోక్ ఏం మాట్లాడడం లేదు సార్. తనని ఎంత కొట్టినా ఏం చేసినా నేను నిర్దోషి, అమాయకుడిని అంటున్నాడు. ఇంకేం చెప్పట్లేదు. ఎక్కడో మనం ఏదో మిస్ చేస్తున్నాం. ఇంత పెద్ద కేసు జరిగింది కానీ మనకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. మీరు ఒక పని చేయండి. బ్లాస్ట్ జరిగిన చోట ఫొటోస్, వీడియోస్ మొత్తం మీరు తీసుకురండి. సార్, సార్ వావ్, ఆసమ్! ఎంత అందంగా ఉందో తెలుసా? ఓ మై గాడ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. సెల్ఫీ తీసుకుంటాను. అరే కొంచెం సైడ్కి నుంచో. ముందు అక్కకి పంపిస్తా. హలో అక్క, ముందు నా మెసేజ్ చెక్ చేయి. నేను ఒకటి పంపించాను చూడు. అది ఎలా ఉంది? సార్ ఇవి బ్లాస్ట్ సైట్లో దొరికిన ఫోటోస్ ఇంకా వీడియోస్ సార్. ఫోరెన్సిక్ టీం ఇప్పుడే పంపించింది. చూడండి, ఇవన్నీ ఇంట్లో ఉన్న సామాన్లు సార్. నేను ఫార్వర్డ్ చేస్తాను. వద్దు, బ్యాక్రా. ఏ ఒక్క ఫోటో అయినా సరే పనికిరాదన్నా కూడా నువ్వు నాకు చూపించు. దీన్ని జూమ్ చేయి. ఇదేంటి సార్? ఇది పాలీబ్యాగ్లా ఉంది. చూస్తుంటే ఇది ఈ పాలీబ్యాగ్ ఫోటో సార్. ఈ స్టైల్లో ఉన్న పాలీబ్యాగ్స్ ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడవాళ్ళు ఇంట్లో దాచుకుంటూ ఉంటారు సార్, వాటి అవసరం వస్తుంది అని. ఇదేదో హై ఎండ్ కేక్ షాప్ అనిపిస్తుంది. ఒకవేళ అలా ఉంటుందా? ఆ కేక్ని ఈ కొట్లోంచి కొనుంటే అందులో బాంబు ఉంది కదా. ముందు అశోక్ని పిలు. రైట్ సార్. మీరు కేక్ తీసుకొచ్చారే బ్యాగ్, అది ఇలాగే ఉందా? అవును సార్, ఇలాగే ఉంది. ఇది ఏ కొట్లోంచి కొన్నారో చెక్ చేయండి. ఎందుకంటే మార్కింగ్స్, గుర్తులు కూడా ఉన్నాయి. అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది కష్టం కాదు. ఇది ఇండోర్ అని రాసింది. ఈ పాలీబ్యాగ్ మీ షాప్ది కదా? అవును, అలాగే అనిపిస్తుంది. ఏ
అందులో ఒక కేక్ ఉంది, ఆ కేక్లో బాంబు పెట్టారు. మీరు ఏమంటున్నారు సార్? మా కేకులో బామా? అదే ప్రశ్న నేను అడగాలని వచ్చాను. కేక్లో బాంబు ఎలా పెట్టారు? సార్ మేము ఇక్కడ కేక్ మాత్రమే రెడీ చేస్తూ ఉంటాం. మేము చాలా ఏళ్ళుగా కేక్ షాప్ నడుపుతున్నాం సార్. నాకు 15 రోజుల ముందున్న సీసీటీవీ ఫుటేజ్ కావాలి. చూపించండి. మహేందర్, లోపలికి వెళ్ళి స్టాఫ్తో మాట్లాడు. అలాగే బేకింగ్ ప్రాసెస్ మొత్తం చెక్ చేయి. రైట్ సార్. సార్ చెక్ చేశాను, అంతా క్లియర్గా ఉంది. సార్, బ్లాస్ట్ ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాను. చాలా మంది వచ్చారు, వెళ్ళారు, కానీ అశోక్ అయితే కనిపించలేదు. ఒకవేళ రాజ్దీప్ ఇలా జరుగుండొచ్చుగా. ఎంతో మంది యూపీఐ ద్వారా పే చేస్తుంటారు. నువ్వు ఒక పని చేయి, బిల్లింగ్లో అడ్రస్ వెతుకు, వాళ్ళని కూడా చెక్ చేయి. కానీ ఒక విషయం, అక్కడ ఉన్న వాళ్ళని కూడా చెక్ చేయి. ఎవరైతే ఫుడ్ యాప్ ద్వారా ఆర్డర్ చేశారో ఆ మనిషి నాకు ఇమీడియట్గా కావాలి. ఎవడైతే కేక్ కొన్నాడో వాడే. అర్థమైందా? సార్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ బాంబ్ మోడల్ని రెడీ చేశాను. చూడండి, నేను దీన్ని 2 వైర్ల ద్వారా ఈ డివైస్ని కనెక్ట్ చేసి ఉంచాను. ఎప్పుడైతే మనం ఇందులోంచి వైరు డిస్కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా దీని టెంపరేచర్ పెరిగిపోతుంది, బాంబ్ యాక్టివేట్ అవుతుంది, అలాగే బాంబ్ పేలుతుంది. ఎవడైతే దీన్ని ప్లాన్ చేశాడో వాడు ముందుగా కేక్ షాప్కే వెళ్ళి ఉంటాడు. అక్కడి నుంచి వాడు ఇటువంటిది ఒక కేక్ కొనుంటాడు. ఇప్పుడు ఇది దీని బేసు, అది దాని బేసు. ఇప్పుడు 2 సిమిలర్. ఇదే విధంగా కేక్ కొనుక్కొని వాడు ఇంటికి తీసుకెళ్ళి ఉంటాడు. వాడు తీసుకెళ్లి ఈ కేక్ని ఈ బాంబ్ మీద ఫిక్స్ చేసి ఉంటాడు. ఎవడైతే ఈ కేక్ కట్ చేయాలనుకుంటున్నాడో దీన్ని కట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ 2 వైర్లు కనెక్ట్ చేసి డివైస్లో ఉన్నాయి కదా, అవి డిస్కనెక్ట్ అయిపోతాయి. డిస్కనెక్ట్ అయిపోయాక ఇది యాక్టివేట్ అవుతుంది, అలాగే టెంపరేచర్ పెరుగుతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పి తీరాలి. ఎవడైతే ఇటువంటి ప్లాన్ వేశాడో వాడు మహాముదురై ఉంటాడు. హాయ్. వావ్. నువ్వు గాని నీ నెక్లెస్ గాని సూపర్ గా అదిరిపోయారు. నేనే మగవాడినైతే నిన్ను లేపుకెళ్ళిపోయేవాడిని. అరే, మా హస్బెండ్ జీవితం ఏమవుతుంది? ఆయన సంతోషంలో తాగుతున్నారా లేక నువ్వు లేవని తాగుతున్నారా? ఓకే, బాయ్ బాయ్ బాయ్. చంద్రిక, ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజు మా డ్రైవర్ లీవ్ లో ఉన్నాడు. ఓకే. అందుకనే ఈయన కార్ కొంచెం దూరంలో పార్క్ చేశారు. మేము అక్కడ నడుచుకుంటూ వెళ్తాం. ఓకే ఓకే, సరే నేను Okay. బయలుదేరుతాను. బాయ్ Bye. సియా, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Bye. కమింగ్. వాళ్ళకి అబద్ధం చెప్పే అవసరం ఏముంది? అయితే నిజం చెప్పి అవమానపడమంటావా? అన్న, తిలక్ నగర్ డ్రాప్ చేయండి. ఈ రోజు నేను పార్టీలో చాలా సంతోషంగా ఉన్నాను. బాగా ఎంజాయ్ చేశాను. పార్టీలో అందరు కళ్ళు నా పైనే ఉన్నాయి. ఒక ఫోటోది నేను ప్రతిరోజు డీపీ మారుస్తాను చూడు. రెడీ? ఆ, కానీ నీ నెక్లెస్ ఏది? లేదంటే అర్థం ఏంటి? నెక్లెస్ నెక్లెస్ కనిపించట్లేదు. అన్న, మీరు మమ్మల్నే కదా ఇక్కడ డ్రాప్ చేశారు. అన్న అన్న, మీరు ఇక్కడ నెక్లెస్ చూసారా? డైమండ్ నెక్లెస్, చాలా కాస్ట్లీ నెక్లెస్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దొరికిందా? లోపల లేదు. లేదా? ఓరే దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? రూబీ, ఒక నిమిషం. ఏమైంది? నా నెక్లెస్ కనిపించట్లేదు. ఎక్కడ పోయిందో Oh తెలీదు. my God. ఇక్కడే ఇంత ఎక్కడో కాస్ట్లీ ఉండాలి. నెక్లెస్ అది. నా వల్ల ఎంత పెద్ద నష్టం జరిగింది. అరే, అలా కాదు. ఇలా చూడు, దీనికోసం నేను లోన్ తీసుకున్నాను. దాన్ని ఎలాగోలా కట్టాల్సిందే, ఓకేనా? ఇది ఫెస్టివల్ సీజన్. నేను ఆఫీస్లో 3 పూట్లు వర్క్ చేస్తాను.
సరే, రేపటి నుంచి నేను మెయిన్ సర్వెంట్గా వస్తానని చెప్తాను. బయట నుంచి భోజనం ఆర్డర్ చేయడం మానేస్తాను. యాప్స్ అన్ని డిలీట్ చేసేస్తాను. ఆ, మరి నువ్వు మేనేజ్ చేసుకోగలవా? నేను చేయలేనా? ఇన్ని రోజులు నీతో మిడిల్ క్లాస్ లైఫ్ ని చేస్తున్నాను కదా. సారీరా. ఏమైంది? చాలా టెన్షన్గా ఉన్నావు. ఇలా చూడు అశోక్, నేను తొందరగానే వదిలేస్తాం. నీ బిడ్డను కూడా నువ్వు తొందరగా చూడొచ్చు. కానీ నువ్వు నాకు ఒక్క విషయం మాత్రం చెప్పు, నువ్వు ఈ బాంబును ఎలా రెడీ చేసావు? ఇది నీ ఇంటికి ఎలా వచ్చింది? సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. నాకు ఏ బాంబు గురించి ఏమీ తెలియదు సార్. నన్ను దయచేసి నా కొడుకుని కలవనివ్వండి సార్. వాడు చాలా చిన్న పిల్లాడు. నా కొడుకుని చూడనివ్వండి. సార్, అసలు మీరు ఏమంటున్నారో అర్థమవుతుందా? ఆ లాకర్లో మా అమ్మ వాడిన నగలు పెట్టాను. అలాంటప్పుడు ఎందుకు క్లోజ్ చేయాలి? అది మీ వైఫ్ తీసుకున్నారే. ఏంటి? ఇదిగో. చంద్రిక, ఆ నగలు ఎందుకు అమ్మావు? మీ డబ్బులు తిరిగి ఇవ్వడానికే. ఆ డబ్బులన్నీ మీ అమ్మగారు నాకే కదా ఇచ్చారు. అది మా పూర్వీక నగలు. అయ్యో, ఆ నగలు పెట్టుకుని నేనే చెయ్యాలి? మనకి పిల్లలు ఎవరైనా ఉన్నారా దాన్ని ఇవ్వడానికి? లేదుగా. సార్, కేక్ షాప్లో ఉన్న కస్టమర్స్ అందరితోనూ మాట్లాడాను. అంతా క్లీన్గానే ఉంది. ఈ లిస్టులో వాళ్ళ పేర్లు, నంబర్స్ అన్నీ ఉన్నాయి. రాజ్దీప్, వీళ్ళంతా నేను డైరెక్ట్గా చూడాలి. సిటీలో ఉన్న వాళ్ళందరినీ నేను చూడాలి. అవుట్ ఆఫ్ సిటీ వాళ్ళని కూడా నేను చూడాలి. రైట్ సార్. అరే, ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును, అమ్మ దగ్గరికి, ఉజ్జయిన్. సరే సరే. ఇలా చూడు, నువ్వు వెళ్ళడానికి ముందు నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఇలా చూడు చంద్రిక, నేను అసలు ఏమనుకుంటున్నానంటే మన ఇద్దరి బంధంలో ఏదో ఒక లోపం ఉంది. అంటే నాకు తెలుసు ఎక్కువ శాతం నాలోనే ఉందని. నాకేమనిపిస్తుందంటే మనకంటూ ఒక బేబీ ఉంటే మన ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుందని. మనం ఒక బేబీని అడాప్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఏమంటా? నేను వేరే బిడ్డలంతా పెంచలేను. మన బిడ్డ అయితే ఆ విషయం వేరు. నన్ను ఎప్పుడు కలుస్తావు బేబీ? నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. నీ భర్తకి ఏమని చెప్పొస్తావు? నేను మా అమ్మతో ఏదోటి చెప్పొస్తాను. మనం మధ్యాహ్నం కలుసుకుందాం. మర్చిపోకుండా రిసార్ట్కి వచ్చాయి. ఇది బాగా పనిచేస్తుంది. మల్లిక, మీరు మల్లికానే కదా? అవును. మీ పేరు మేము కేక్ షాప్లోంచి తీసుకున్నాం. ఓ, నేను సంవత్సరంలో 2-3 సార్లైనా నేను అక్కడికి వెళ్తుంటాను. ఏదైనా అకేషన్ వస్తేనే. ఆ కేక్ షాప్కి నన్ను విచారణ చేయడానికి ఏమిటి అసలు సంబంధం? ఈ విషయం ఏంటో కొంచెం మీరు చెప్తారా? కేక్ మై డేలోంచి మీరు కేక్ని ఈ పేరు మీద కొన్నారా? అవును, నేను కొన్నాను. బట్ ఇట్ వాజ్ అ సింపుల్ కేక్. అందుకని ఇక్కడ తీసుకొచ్చి నన్నెందుకు విచారణ చేస్తున్నారు? అది మేము తెలుసుకోవచ్చా? ఆ కేకు ఏ ఎకేషన్ కోసం కొన్నారో? సార్, దే హ్యావ్ కమ్ ఇన్వెస్టిగేషన్. చూడండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి ముందు మేము ఈ కంపెనీలో ఉన్న అమ్మోనియం సైట్రేట్ స్టాక్ని చెక్ చేయాలనుకుంటున్నాం. ఓకే సార్. దీపక్, స్టోర్ కీపర్కి ఫోన్ ఇవ్వు. ఒకసారి చెక్ చేసి చూడు. సిస్టంలో అమ్మోనియం సైట్రేట్ క్వాంటిటీ చూపిస్తుంది కదా, దాంతో యాక్చువల్ స్టాక్లో ఉన్నది 2 మ్యాచ్ అవుతున్నాయి చూడు. వాట్? ఓకే సార్, యాక్చువల్లీ సిస్టంలో చూపిస్తున్న క్వాంటిటీకిను మా దగ్గర ఉన్న దానికి డిఫరెన్స్ ఉన్నాయి సార్. ఇన్ఛార్జ్ ఎవరు? ఆడిన ఆటలు చాలు ఆదిత్య. నీ ఆట ఇంతటితో కట్టు. ఉజ్జయిన్లో బాంబు బ్లాస్ట్ అయింది కదా, అందులో ఒక అమాయకురాలు బలైపోయింది. మేము ఆ కేసు విషయంలో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆ బాంబును తయారు చేసిన వృద్ధుని కూడా మేము అరెస్ట్ చేశాం. మర్యాదగా నిజం చెప్పు, నువ్వు చేసిన ఇంత దారుణమైన కుట్ర వెనుక నీ ప్లాన్ ఏంటి? మీరనుకుంటున్నట్టు కాదు సార్. నా భార్యని చంపడం కోసమే నేను అలా చేశాను. తను తప్పించుకోవడం కష్టం. అంటే నీతో ఉన్న ఆ వృద్ధుడు ఈ ఫౌంటైన్ బాంబు గురించే మాట్లాడా? అది ఇక్కడే ఉందా? ఎక్కడుందా బాంబు? చంద్రిక దగ్గర ఉంది. తన ప్రేమికుని కలవడానికి వెళ్ళింది.
ఒక్క దెబ్బకి 2 పిట్టలు అయిపోతారు. తను ఎక్కడికి వెళ్ళింది? సారీ సార్, అదైతే నేను మీకు చెప్పలేను. వీడిని తీసుకెళ్ళండి. సార్, ఆదిత్య చెప్పేది ఏంటంటే అతను తన భార్యను చంపడానికి వేరొక బాంబుని తయారు చేశాడంట. అది కూడా ఫౌంటైన్ రూపంలో. అది ఇప్పుడు చంద్రిక దగ్గరే ఉండాలి సార్. రైట్ సార్. సార్, నేను కంట్రోల్ రూమ్తో టచ్లో ఉంటాను. సార్, చంద్రిక ఫోన్ పికప్ చేయడం లేదు, కానీ తన ఫోన్ లొకేషన్ అయితే దొరికింది. సార్, చంద్రిక కాండ్వా రోడ్లో వెళ్తాం సార్. చూడండి. రాజ్దీప్, నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు కట్ చేసే యూనివర్సిటీ రోడ్లోకి వెళ్ళు. నేను బైపాస్ రోడ్ నుంచి వస్తుంటాను. ఓకే సార్. డ్రైవర్, బండి స్పీడ్గా తోలు. సర్ప్రైజ్! కాల్ చేస్తే నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? నేను నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. అలాగా? ఏంటి ఇన్ని మిస్డ్ కాల్సా? ఉండు, ఒక ఫోన్ వస్తుంది. హలో హలో, చంద్రిక గారు, నేను రాకేష్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. యాంటీ టెర్రర్ స్క్వాడ్. మీరు కంగారు పడదు, భయపడేటట్టు ఏమీ లేదు. మీరు ఎక్కడున్నారనే సంగతి నాకు వెంటనే మీరు చెప్పండి. నేను ఇక్కడ మార్కెట్లోనే ఉన్నాను. ఏమైంది? చంద్రిక గారు, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీ దగ్గర ఒక ప్యాకెట్ ఉంది, అందులో బాంబు ఉంది. బాంబ్! బాంబ్! అందులో బాంబ్ ఉంది. ప్లీజ్, మీరు ఎక్కడున్నారో నాకు ఒక విషయం చెప్పండి. నేను సిర్పూర్ మార్కెట్లో ఉన్నాను. సిర్పూర్. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. మీరున్న చోటు నుంచి అసలు కదలొద్దు. మీ దగ్గర ఉన్న ప్యాకెట్ని మీరు అసలు ముట్టుకోవద్దు. మేము వచ్చేదాకా వెయిట్ చేయండి. మేము వస్తున్నాం. అందరూ ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళండి, ఇక్కడ బాగుంది. ఆటో వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. రోజు నా భార్య టార్చర్ భరించలేకపోతున్నాను సార్. ఎప్పుడు తన గురించి ఆలోచిస్తుంది, నా ఎమోషన్స్ని పట్టించుకోదు. అందుకే తన దరిద్రం పోవాలని ఈ పథకం వేశాను. అందుకే ఫస్ట్ టైం వాళ్ళ అమ్మింటికి వెళ్ళింది, ఉజ్జయినికి. అప్పుడే నేను కేకులో బాంబు పెట్టి తనకిచ్చాను. ఇది నా తరఫున మీ అమ్మకి, అలాగే నీకు. అప్పుడు నేనేమనుకున్నానంటే తల్లి కూతురు ఇద్దరు చేస్తున్న దరిద్రం వదులుతుందని. కానీ అలా జరగలేదు. తనకు ఆ రోజు ప్రైవేట్ టాక్సీ దొరకలేదు, అలాగే మేడం గారికి బస్సులో వెళ్ళే అలవాటే లేదు. హఠాత్తుగా తనకి వాంతి వచ్చిందని బస్సులో నుంచి కిందకి దిగిపోయిందంట. అన్న, బండి ఆపండి. కానీ ఆ కేకు వల్ల ఒక అమ్మాయికురాలు చనిపోయింది కదా. రియలీ సారీ ఫర్ దట్ సార్. కానీ అలా జరిగిందని తెలియగానే దేవుడు మాకు ఇంకొక అవకాశం ఇచ్చారేమో, నేను చంద్రికతో సంతోషంగా ఉంటాను అనుకున్నాను సార్. తను ఎప్పుడు నాతోనే ఉంటుందని అనుకున్నాను సార్. తను అంత కాస్ట్లీ అయిన డైమండ్ నెక్లెస్ ని ఇచ్చాను, అది కూడా పోగొట్టుకుని వచ్చింది. అప్పుడు కూడా నేనేం చెప్పలేదు. మా అమ్మ పూర్వీక నగలు అమ్మేసింది, అప్పుడు ఏం చెప్పలేదు. భర్త ప్రాణాలతో ఉండగా ఇంకొకరితో అఫైర్ పెట్టుకోవడం నాకు ఎప్పుడైతే తెలిసిందో, నన్ను ఎప్పుడు కలుస్తావు బేబీ, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇంకొకరితో అఫైర్లో ఉంటే నేను ఎలా ఊరుకోగలను? మీరైతే ఊరుకుంటారా సార్? ఇది బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఈసారి నేను ప్లాన్ చేసినప్పుడు మీరు మధ్యలో దూరి మొత్తం చెడదొబ్బారు. నువ్వు చేసిన తప్పుకి నీకు కఠినమైన శిక్ష పడి తీరుతుందిరా. అనుభవించు. చింటూ, ఎలా ఉన్నావురా? నేను తీవ్రవాదిని కాదురా, తీవ్రవాదిని కాదు.